2025-26 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అందరూ ఈకో క్లబ్స్‌లను ఏర్పాటు చేయవలసి ఉంది. ఈ ఈకో క్లబ్‌లు ఏర్పాటు చేసిన తర్వాత దాని కొరకు ఈ ఈకో క్లబ్‌కి సంబంధించిన సైట్‌లో మనం రిజిస్టర్ అవ్వాల్సి ఉంది. ఈ ఈకో క్లబ్‌లు అంటే ఏందో ఒకసారి పరిశీలిద్దాం. ఈ ఈకో క్లబ్‌లనేది జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ 2020 యొక్క పర్యావరణ అవగాహనపై ప్రాధాన్యతను ఆచరణాత్మక పాఠశాల ఆధారిత కార్యకలాపాలతో సమలేఖనం చేస్తుంది. పర్యావరణ అనుకూల కార్యక్రమాలలో పాల్గొనడాన్ని ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులలో స్థిరమైన జీవన ప్రవర్తనలు మరియు విలువలు పెంపొందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యము. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఎన్ఈపీ 2020 పాఠశాల పాఠ్యాంశాల్లో పర్యావరణ అవగాహన మరియు స్థిరత్వాన్ని సమగ్రపరచడాన్ని ప్రోత్సహించడం. మిషన్ లైఫ్ అనేది భారత ప్రధానమంత్రి ప్రపంచవ్యాప్తంగా వనరుల వినియోగము మరియు పరిరక్షణను ప్రోత్సహించడానికి చేపట్టిన ఒక చొరవ. మిషన్ లైఫ్ కోసం ఎకో క్లబ్లు స్థిరమైన జీవనానికి అవసరమైన విలువలు మరియు ప్రవర్తనలను పెంపొందించడానికి ఒక ముఖ్యమైన అంశంగా పనికొస్తుంది. అదేవిధంగా ఈ క్లబ్ల కింద నిర్వహింపబడే కార్యకలాపాలు మిషన్ లైఫ్ యొక్క 7 ఇతివృత్తాలకు అనుగుణంగా ఉంటాయి. ఆ 7 ఇతివృత్తాల గురించి చూద్దాం. ఈ ఈకో క్లబ్లు అనేటివి విద్యార్థులలో స్థిరమైన జీవన ప్రవర్తనలు మరియు విలువలను పెంపొందించడానికి ఏర్పాటు చేసుకున్న ఒక కార్యక్రమము. ఇందులో ఈ 7 ఇతివృత్తాలు ఏమున్నాయనేది ఒకసారి మనం పరిశీలిస్తే కనుక ఇక్కడ అడాప్ట్ హెల్తీ లైఫ్ స్టైల్, అదేవిధంగా అడాప్ట్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్, రెడ్యూస్ వేస్ట్, రెడ్యూస్ ఈ వేస్ట్, సేవ్ ఎనర్జీ, సేవ్ వాటర్, సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్. ఇటువంటి 7 ఇతివృత్తాలను ప్రాధాన్యత అంశాలుగా ఏర్పాటు చేసుకొని వీటిని అవగాహన పరచడం ద్వారా విద్యార్థులలో విలువలతో కూడినటువంటి జీవన ప్రమాణాలు పెంపొందించడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదం చేస్తుంది. అందులకై ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మొదటగా ఈ ఈకో క్లబ్లను ఏర్పాటు చేసిన అంశాన్ని మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంది. ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ ఈకో క్లబ్ వారు ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ నోటిఫికేషన్ అంటే ఒక పీడిఎఫ్ ఫార్మాట్ అని. ఈ పీడిఎఫ్ ఫార్మాట్లో మన పాఠశాల వివరాలు, పాఠశాల ప్రధానోపాధ్యాయుల పేరు, ఈ ఈకో క్లబ్లకు ఇన్ఛార్జ్గా వ్యవహరించే ఉపాధ్యాయుల పేరు, అదేవిధంగా మన పాఠశాలలో ప్రతి తరగతి నుండి 2 పిల్లలను మనం నామినేట్ చేయాల్సి ఉంది. నామినేట్ చేసిన తర్వాత ఇందులో ఒక విద్యార్థిని లీడర్గా ఎన్నుకోవాల్సి ఉంది. ఆ విద్యార్థి యొక్క సంతకము, అదేవిధంగా ఇన్ఛార్జ్ సంతకము, హెడ్ మాస్టర్ సంతకంతో ఆ ఫార్మాట్ను రెడీ చేసుకోవాలి. ఆ ఫార్మాట్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనం ఫార్మాట్ను కనుక పరిశీలించినట్లయితే మన పాఠశాల పేరు, తర్వాత హెడ్ ఆఫ్ ది స్కూల్ నేమ్, తర్వాత టీచర్ ఇన్ఛార్జ్, అదేవిధంగా ఈకో క్లబ్లో ప్రతి స్టాండర్డ్ నుండి 2 విద్యార్థులను నామినేట్ చేస్తే ఆ విద్యార్థుల పేర్లు ఎంటర్ చేసి ఇందులో చివరిలో సిగ్నేచర్స్ దగ్గర ఈకో ప్రెసిడెంట్ అంటే స్టూడెంట్ ఎవరైతే మనం లీడర్గా ఆప్ట్ చేసుకున్న ఆ అబ్బాయి సంతకము, టీచర్ ఇన్ఛార్జ్ సంతకం, హెడ్ మాస్టర్ సంతకం పెట్టి ఈ ఫార్మాట్ని రెడీ చేసుకోవాల్సింది. రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఈకో క్లబ్ సైట్లో లాగిన్ అయ్యి మనం అప్లోడ్ చేయాల్సింది. లాగిన్ అవ్వడానికి ఈ లాగిన్ బటన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్కూల్ లాగిన్, ఫ్యాకల్టీ లాగిన్, స్టేట్ అడ్మిన్ లాగిన్ కనిపిస్తుంది. స్కూల్ లాగిన్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా యూడైస్ కోడ్ అడుగుతుంది. ఇక్కడ మొట్టమొదటిసారిగా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు యూడైస్ కోడ్ ఎంటర్ చేసి కంటిన్యూ బటన్పై క్లిక్ చేస్తే ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎవరైతే ఎన్రోల్ అయ్యారో ప్రధానోపాధ్యాయులుగా వారి మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయడం ద్వారా మనం లాగిన్ కావాలి. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత పాస్వర్డ్ను రీసెట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఆల్రెడీ ఎవరైనా ఇందులో లాగిన్ క్రియేట్ చేసుకున్నట్టయితే ఇప్పుడు లాగిన్ అయితే సరిపోతుంది. మనం మన పాఠశాల యొక్క యూడైస్ కోడ్ని ఇక్కడ ఇద్దాం. ఇచ్చిన తర్వాత కంటిన్యూ బటన్పై క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. అదే ఫస్ట్ టైం చేసే వరకు అయితే ఓటీపీ ఆప్షన్ వస్తుంది. మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి మనం లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి. ఇక్కడ మేము పాస్వర్డ్ రీసెట్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం లాగిన్ కావాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ ఇచ్చి సబ్మిట్ పై క్లిక్ చేసినట్టయితే మనం మన స్కూల్ లాగిన్లో లాగిన్ అవుతాం. లాగిన్ ఈ విధంగా కనిపిస్తుంది. మన స్కూల్ నేము, మన డైస్ కోడ్ అన్ని కనిపిస్తాయి. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లోడ్ ద నోటిఫికేషన్. ఆల్రెడీ మేము నోటిఫికేషన్ సబ్మిట్ చేసినాం కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది. రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ బ్లూ కలర్లో క్లిక్ హియర్ టు రీ అప్లోడ్ ద నోటిఫికేషన్ ఉంది. ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ టైం ఎవరైతే అప్లోడ్ చేస్తారో వారికి క్లిక్ హియర్ టు అప్లోడ్ ద నోటిఫికేషన్ వస్తుంది. ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ కూడా ఏదైనా మార్పులు ఉంటే మార్పులు చేసి ఆ నోటిఫికేషన్ ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు. అప్పుడు ఈ విధంగా క్లిక్ హియర్ టు రీ అప్లోడ్ ద నోటిఫికేషన్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఆ నోటిఫికేషన్ పై క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ ఇమేజ్ ఆర్ పీడిఎఫ్ అని వస్తుంది. ఈ చూస్ ఫైల్ పైన క్లిక్ చేస్తే మనం ఇదివరకే ఆ నోటిఫికేషన్ ఏదైతే ఉందో పీడిఎఫ్ ఫార్మాట్ దాన్ని ఫిల్అప్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఇందులో ఫోటో తీసుకొని పెట్టుకుని ఉంటే కనుక ఇక్కడ చూస్ ఫైల్ పై క్లిక్ చేసి ఇక్కడ డైరెక్ట్గా కెమెరాతో అప్పటికప్పుడైనా ఫార్మాట్ను ఫోటో తీసుకోవచ్చు, లేదా మనం ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్న గ్యాలరీ నుండి కూడా దాన్ని మనం పిక్ చేసుకోవచ్చు.
పిక్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఓల్డ్ ఫైల్ అని వస్తుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తే కనుక మనం రిజిస్ట్రేషన్ అయినట్టు మనకు ఒక సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది. ఆ సర్టిఫికేట్ పెట్టుకొని ఉండాలి. దీంతో మనం ఈకో క్లబ్కు రిజిస్టర్ అయినట్టుగా మనం భావించాలి. దీని తర్వాత ఇందులో కార్యక్రమాల గురించి మనకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మనం దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో చేపట్టవలసి ఉంది. కాబట్టి ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ ఈకో క్లబ్లను ఈ విధంగా రిజిస్టర్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.